అన్నా హజారే ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాంటి ఒక సామాన్యుడు వచ్చి ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక జాతీయ జెండాను చేతబోని వచ్చి ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక టోపీ పెట్టుకొని వచ్చి జంతర్ మంతర్లో కూర్చున్నాడండి. ఆయన ప్రకటించాడు, ఇప్పుడు ఈయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలనే దుర్ద ఉంది చూసారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి, లేకపోతే నేను అక్కడ లదాఖ్లో ముఖ్యమంత్రిని అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఈ పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. అన్నా హజారే గారు ఒక్కరోజు కూడా ఒక పొలిటికల్ మోటివ్ చెప్పలేదు. ఒక్కరోజు కూడా ఆయన కాంగ్రెస్కి అగేన్స్ట్ గానో బీజేపీకి అగేన్స్ట్ ఆయన మాట్లాడింది ప్రభుత్వానికి అగేన్స్ట్గా మాట్లాడారు. నాతో పనిచేసే వాళ్ళు నేను రాజకీయ పార్టీల్లో ఉండబోము అని చెప్పారు. అఫ్కోర్స్ ఈయన ఇచ్చిన మాటని బేఖాతరు చేశారు. ఆయన ఇచ్చిన మాటనే కాదు, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అడిగితే ప్రశ్న అప్పుడు అడిగారు, నువ్వు రాజకీయాల్లోకి వస్తావా అంటే నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అందరికీ ఢోకా ఇచ్చి వచ్చి రాజకీయాల్లో కూర్చున్నాడు. అది పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు అరవింద్ కేజ్రీవాల్. ఆ అరవింద్ కేజ్రీవాల్ క్లానే ఇదంతా, ఆ వారసత్వం ఇదంతా. సో ఓకే, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అన్నా హజారే గారి వ్యక్తిగత నిష్ఠ, నిజాయితీ, ఆయనకున్నటువంటి ఆ ఒక పట్టుదల, నిజంగా ఆయనను చూస్తే అరే ఇలా ఉండాలిరా ఉద్యమం చేస్తే అనిపించే విధంగా ఉన్నారు. సోనం వాంగ్చుక్ను చూస్తే అలా అనిపిస్తుందా? ఒక్కసారి చెప్పండి నాకు. మెసెంజర్ ఫెయిల్, అందుకు ఫెయిల్ అయింది అది, ఈ ఉద్యమం అందుకు ఫెయిల్ అవుతుంది. మెసేజ్, ఏం మెసేజ్, అబ్జెక్టివ్ ఏంటి? ఆ రోజు అన్నా హజారే గారు చాలా స్పష్టంగా చెప్పారు, జన్ లోక్పాల్ బిల్ వస్తే అవినీతి పోతుంది. అవినీతి అనేది ప్రతి ఒక్కడి లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నది. ఈరోజు ఒక నీట్ ఎగ్జాము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న దాన్ని పెట్టుకొని నువ్వు ఇక్కడ నిరాదీక్ష చేస్తే సంబంధం ఉందా ఏమన్నా? ఒక పార్టీని టార్గెట్ చేసినట్టుగా ఒక వ్యక్తిని, ఏ ఉద్యమమైనా అంతే సార్. ఒక చిన్న అంశంతో నువ్వు ఉద్యమం చేస్తాను, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాను అని అంటే వర్కౌట్ కాదది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యా వ్యవస్థ మొత్తం చక్కబడినట్టేనా? మోదీ ప్రభుత్వం తీసేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అయిపోయినట్టేనా? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉంది కదా. సో మనం అరవింద్ కేజ్రీవాల్ని గతంలో చూసాం కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది కదా. సో ఏం ఆబ్జెక్టివ్ గురించి మాడుతున్నావు? దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ద మెసేజ్. నెంబర్ 3, మెకానిక్స్. ఆ రోజుల్లో సోషల్ మీడియా పెద్దగా లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియానే ఉండేది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు గోధి మీడియా అని చెప్పేసి, మీడియా సరిగ్గా చూపించట్లేదని. ఆ రోజు కూడా అన్నా హజారే మూమెంట్ని కూడా మీడియా చాలా సీరియస్గా క్రిటిసైజ్ చేసింది. నాకు తెలుసు, నేను ఆ రోజు చాలా పర్టికులర్గా వాటిని ఫాలో అయ్యాను. నేను కూడా అప్పుడు న్యూస్ ప్రెజెంటరే, మీరు కూడా న్యూస్ ప్రెజెంటరే. ఆ టైంలో పర్టికులర్గా ఫాలో అయ్యాం. ఎంత క్రిటిసైజ్ చేశారో నాకు తెలుసు. కరణ్ థాపర్ ఈ అరవింద్ కేజ్రీవాల్ని స్క్రూటినీ చేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. అన్నా హజారే మూమెంట్ని వీగిపోయేలా చేయడం కోసం అనేక అంశాలు తీసుకొచ్చింది నాకు తెలుసు. ఆ రోజు అప్పుడెవరున్నారు మీడియాలో? రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, బర్ఖాదత్, కరణ్ థాపర్, వీళ్ళే ఉన్నారు. మూమెంట్ ఎలా ముగిసిపోయింది అనడానికి చెప్తున్నాను నేను. 4th, మిషనరీస్ అంటే స్ప్రెడ్ చేయడం, ఎలా స్ప్రెడ్ చేస్తున్నామని. నిజానికి దాని అర్థం ఏంటి అని అంటే కనుక అన్ని వర్గాలకి ఈ పర్టికులర్ ఉద్యమాన్ని చేరవేస్తున్నావా? ఎక్కడ చేరవేయింది ఈ ఉద్యమం? ఈ బొద్దింకల ఉద్యమం, కమ్యూనిస్ట్ బొద్దింకల ఉద్యమం కమ్యూనిస్టులకే పరిమితమైంది, ఇంకెవరికి పోలే ఇది. అందరికీ పోతే గీతే ఎక్కడికి పోయిందనంటే నిజంగా మాట్లాడితే అరే ఓ మాట మాట్లాడితే అయిపోయేది కదా అనే దగ్గరికి వచ్చింది. లాస్ట్కు ప్రభుత్వం వచ్చి వీళ్ళతో డెలిగేషన్ వచ్చి ఇక్కడ చర్చించడం కాదు, లాస్ట్కి ఇదే నాయకులు, ఇదే సిజేపీ వాళ్ళే వెళ్ళి జేపీ నడ్డా గారికి లెటర్ ఇచ్చి వచ్చారు. ఏమైనా ఉంటుందంటారా ఫలితం అసలు? ఏమైనా అంటే 3 పెట్టారు ఆల్రెడీ, ముందు ఏం అడిగామని 3 అడిగారు. సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలి. ఇందాక మీరు చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే మంత్రివర్గం నుంచి తప్పించాలి. ఇది ఆల్రెడీ ఇది కావచ్చు. నీటి వివాదంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం, ఇది ఇస్తే ఇవ్వచ్చేమో తెలియదు. ₹1 కోటి ఇస్తే ఇస్తారేమో అది తెలియదు. సమస్య ఏంటంటే అది ఇవ్వకూడదు అంటాను నేను. ₹1 కోటి నష్టపరిహారం చనిపోయిన వాళ్ళకి ఇవ్వకూడదు అంటాను నేను. That will be a source of inspiration for other kids, other students. Negative. No, it should not be like that. ఒక విద్యార్థి ఒక ఇష్యూ జరిగినప్పుడు చనిపోయారు అని అంటే ఆ చనిపోయిన దానికి మనం ఇస్తే ఒక చిన్న అవకతవక జరిగిందంటే సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకందరికీ జీవితాలు ఏమన్నా ఆగిపోయినాయా? ఇమీడియట్లీ వెంటనే మళ్ళీ మనం కండక్ట్ చేసుకున్నాం. ఒక 1 రోజులో 2 నెలల్లో గ్యాప్ ఇచ్చి ఉంటాం మనం. ఆ 2 నెలల గ్యాప్ పడ్డ శ్రమ, వాళ్ళ ఒత్తిడి, దాన్ని బేస్ చేసుకుని ఉండవచ్చు కాక. బట్ ఒక ఎడ్యుకేషనల్ ఇయరే పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఉక్రెయిన్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చేసారు, యుద్ధం వచ్చింది అక్కడ. ఇరాన్లో మెడిసిన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, యుద్ధం వచ్చింది, ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కాంపెన్సేట్ చేస్తుందా గవర్నమెంట్? నో, చేయలేదు. ఇప్పుడు ఎక్కడో అమెరికాకి వెళ్తారు, ఎక్కడో అమెరికాలో ఒక ఫేక్ యూనివర్సిటీ కింద వీసా పట్టుకొని పోతారు, వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. ఎవరు భరించాలి? గవర్నమెంట్ భరిస్తుందా? సో అంటే మనము చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. ఊరికే మనిషి చనిపోయాడు కాబట్టి వెంటనే ₹1,00,00,000 ఇవ్వాలి అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఇందుకే ఇమ్మెచ్యూరిటీ అంటున్నాను నేను. ఇవి జరగకుండా చూడడం కోసం మనం ఏమైనా సజెషన్స్ చేయండి, ఇలా ఉంటే జరగదు అని చెప్పండి. మీరు అవి ఎవ్వరు చెప్పట్లే. అది మళ్ళీ గవర్నమెంట్ పనే చేయాల్సింది. గవర్నమెంట్ చేయాలి, న్యాచురల్లీ గవర్నమెంట్ చేయాలి కదా. సో మన సిస్టంలో ఏంటంటే, మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మనం ఎదుటివాడిని దూషించడం బాగా నేర్చుకున్నాం, ఎదుటివాడిని విమర్శించడం బాగా నేర్చుకున్నాం. సొల్యూషన్ చెప్పరా అంటే ఎవడు చెప్పడు. సో మనం సొల్యూషన్ చేయడానికే నువ్వు ఉన్నావు కదా, నేను విమర్శిస్తాను. కరెక్ట్, మనం విమర్శించడం తప్పు అని నేను కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎవరిని పెట్టాలి? వెంటనే అక్కడ తీసుకొచ్చి సోనం వాంగ్చుక్ని పెడితే ఆనందపడతారు, అంతేనా? అది కాదు కదా సొల్యూషన్. అది ఇంకొకరిని తీసుకొచ్చి పెడతారు బాస్, ఏమైంది? ఇప్పుడు ఇంకోటి వీళ్ళ దాంట్లో వీళ్ళ డిమాండ్స్లో ఎంత ఇమ్మెచ్యూర్ అంటే అసలు నిజంగా అసలు నవ్వొస్తుంది నాకు. నిజంగా వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా బాధేస్తుంది. డి రాజా లాంటి వాడికి ఏం పట్టిందండి అసలు ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం? కమ్యూనిస్ట్ నాయకులు, వాళ్ళకి అంతో ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి వచ్చేసి ఇంకా పరువు పోగొట్టుకోవడం, అంతకు మించి ఏం లేదు ఇందులో. గతంలో ఇదే చేశారు కన్హయ్య కుమార్కి సపోర్ట్ చేసి. ఆ కన్హయ్య కుమార్ లాంటి వాడి పక్కన నిలబడి సిపిఐ నారాయణ గారు నిలబడ్డప్పుడు నాకు చాలా బాధేసింది. లిటరల్లీ కన్హయ్య కుమార్ పైనుండి మాట్లాడుతుంటాడు, సిపిఐ నారాయణ గారు పక్కన నిలబడతారు. ఈయన రాజకీయ జీవితం మొత్తం పాపం కన్హయ్య కుమార్కి దాసోహమైన పరిస్థితి ఆ రోజు. ఇట్లాగే ఉంది వాళ్ళ పరిస్థితిలో చూస్తారు. డి రాజా వచ్చి ఇప్పుడు వీళ్ళను చూడ్డాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.